హాయ్ గైస్, ఇప్పుడైతే మేము రూమ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసినాం గైస్. 2 vs 2 మా ఫ్రెండ్స్తోనే రూమ్లోకి అయితే వచ్చేసినాం గైస్. మనమైతే డెజర్ట్ ఇంకా 1 బుల్లెట్ 1 షార్ట్ గన్ పట్టిద్దాం. మళ్ళీ ఎస్కేస్ హెల్మెట్ వెస్ట్ తీసుకొని గ్లోవల్ తీసుకొని వెళ్ళిపోయాం గైస్. మనమైతే ఇల్లు పైకి వెళ్ళి అటు సైడ్ కిందికి అయితే జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. మనకు కనబడుతుంది ఇటుకెళ్ళి వస్తారు గైస్. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోయాం. కిందికి వెళ్ళిపోయి గ్లోవల్ వేసుకుంటే పోయాం. ఇన్మేళ్ళు అయితే ముంగట్టూరు గైస్ ఇద్దరు. మా ఇంట్లో కూడా అయితే రషూట్ క్రిషన్ నేరుగా నాగా రిస్క్ వేసుకొని ఒక బుల్లెట్ కొట్టిన పల్లె మౌన్కైతే ఫుల్ ఎట్టు పడ్డా గైస్ ఒకటేసారి. ఆడైతే హీల్ వేసుకుంటుండో ప్యాక్ వేసుకుని, అట్లయితే ఆడు హీల్ వేసుకుంటుండో ఒకటిసారి ఇద్దరు నా మీదకి వచ్చింది గైస్. నాకైతే ఫస్ట్ కొంచెం వెళ్తూ పోయింది, తర్వాత సగం దాకా పోయింది. తర్వాత నేనైతే గ్లోవల్ వేసుకొని హీల్ వేసుకుంటున్నా. ఆడైతే ఓపెన్లోనే ఉండు. ఇటుకెళ్ళి అయితే ఇంకొకటి వచ్చింది గైస్ అని చూస్తుంటే. అట్లయితే ఆడిట్లో ఓపెన్లోకి వెళ్ళిండు. ఒకసారి ఇన్ని కూడా ఉండేసరికి ఆనకైతే హెడ్ పడ్డది. మా వాడు ఆని కొట్టేసిండు. ఇద్దరికి ఒక కిల్ వచ్చింది గైస్. ఫస్ట్ డైల్ అయితే ఇది మా ఇద్దరికి ఒక్కొక్క కిల్ వచ్చింది. సెకండ్ డై ఇట్లా సేమ్ గన్స్. గైస్ ఇంకైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ జల్దీ. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళిపోయాం. మనమైతే ఇంట్లోకి వెళ్ళిపోయాం కదా అటు సైడ్కి వెళ్ళి. వచ్చి చూడగానే అటు సైడ్ అయితే ఒక ఎనిమిది ఉంది గైస్. ఇప్పుడు అన్న అయితే ఇసుకేస్తూ ట్రై చేద్దాం, పడుతుందో పడదో. ఇసుకేస్తూ అయితే పడ్డది గైస్, హెడ్ పడ్డది. ఒకటి అయిపోయిండు, ఇంకొకటి ఉంది గైస్. మావాడైతే తన దగ్గర రష్ ఉరికేసిండు. నేను గిట్లా పోతున్నాయా ఇట్లా ఉండే ఇసుకేస్తూ కొడుతున్నా గైస్. ఆడైతే కొట్టేసిండు గైస్ షాట్ గన్తోనే. సెకండ్ డై ఇట్లా మాదే అయింది గైస్. సెకండ్ డై ఇట్లా వచ్చి మనదే అయింది గైస్. మేమైతే ఓన్లీ 1 టైప్స్ పెట్టుకున్నాం గైస్. నో స్కిల్స్ కూడా, బాంబులు లేవు, నో రివైవ్స్. మళ్ళీ గ్లోవల్ బ్రేక్ వేయొద్దు. మేము టైం పాస్ అన్నప్పుడు ఇట్లా అంటాం గైస్. మన దాంట్లో అయితే బాంబు వచ్చింది, ఈ బాంబుని తీసేసేయాలి. వెళ్ళిపోం. మనమైతే ఇటుకెళ్ళి కిందికి పోం గైస్. కిందికి పోయి అటు సైడ్కి వెళ్ళి 10 మీలు వస్తారు. అటు సైడ్ అయితే మా దగ్గర ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళిపోం. ఇప్పుడైతే మనం ఇసుకేసి కొట్టుకున్నట్లయితే ఓపెన్లో వస్తున్నా. అలా అయితే ఒకడైతే గ్లోవల్ వేసుకుంటూ ఓపెన్లో తిరుగుతున్నానే గ్లోవల్ షాట్కి అయితే వెళ్తలేడు. వెళ్ళింది గైస్. ఇసుకేస్తున్నైతే హెడ్కి అసలుకే కనెక్ట్ అవుతలేదు. నేను కొంచెం ముంగడికి గ్లోవల్ తీసుకుంటూ వెళ్ళిపోయినా. కొంచెం కూడా వెనక్కి అవుతుండు. డెజర్ట్ బట్టి మనకైతే హెడ్ కొడుతున్నా ఒకటేసారి పడ్డది. ఒకడైతే నాకైపోయిండు, ఇంకోటైతే ఆ ఇంట్లో ఉండు. ఫస్ట్ అయితే మనం వెనకైతే పోయి గ్లోవల్ వేసి ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. నేను ఫుల్ కిల్ ఇద్దాం అనుకుంటే ఈడైతే ఇంట్లోకి వెళ్ళి వచ్చేసిండు. ఫస్ట్ అయితే మనం ఫుల్ కిల్ ఇచ్చేద్దాం. మనం ఫుల్ కిల్ ఇస్తారు, ఆడే చచ్చిపోయిండు. మళ్ళీ ఇంకో సైడ్కి వెళ్ళేమో మా వాడు ఇంకొని కొట్టేసింది గైస్. థర్డ్ రౌండ్ ఇట్లా మాది అయింది. ఫోర్త్ డైకి అయితే వచ్చేసినాం. ఇంకెవరైతే లైక్ చేయలేదో జల్దీ లైక్ చేసుకోండి గైస్. మేమైతే 3 రౌండ్స్ 3 కిల్స్ కొట్టింది, నేను 3 కిల్స్ కొట్టినా గైస్. ఇప్పుడైతే మేము స్ట్రైట్గా ఇటు సైడ్కి వెళ్ళిపోయాం. నేనైతే ఇటు సైడ్కి వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇటు సైడ్ వచ్చి చూద్దాం.
అటు సైడ్కి వెళ్ళి రష్ వెళ్ళిపోదాం. గ్లో వాళ్ళు సైడ్కి ఇస్తుంటే ముంగడు పడుతున్నాయి, ఒక్కోసారి స్క్రీన్ గ్లిచ్ అయ్యి. మావాడైతే పడ్డాడు గైస్. ఇప్పుడైతే మనం 1v2 కొట్టాలి, నోరు గాయు. ఇప్పుడైతే ఒకరికైతే హెడ్ పడ్డది, వీనైతే ఫాస్ట్గా ఫుల్ కిల్ ఇచ్చేసుకుందాం. ఈయనైతే ఫుల్ కిల్ ఆడైతే నోరు గాయు కాబట్టి ఇప్పుడైతే వీడు ఒక్కడే ఉండు. ఈయనకైతే ఈజీగా పడదాం, ఈయనకైతే ఈజీగా కొట్టిద్దాం. ఇట్లా ఇప్పుడు 1v1 సిచ్యువేషన్. ఇసుకి సట్టిన ఆడైతే ఓపెన్ వస్తుండో గ్లోవాల్ వేస్తుండో బుల్లెట్ కొట్టేలోపు. ఇప్పుడైతే మనం ఇట్లా గ్లోవాల్ వేసుకుంటా కొంచెం ముంగడికి వెళ్ళిపోదాం. డెజర్ట్ అవుట్ నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇప్పుడైతే డెజర్ట్ పెట్టినా వాడైతే అటు సైడ్ గ్లోవాల్ సైడ్కి వెళ్ళిపోయిండు. అటు సైడ్ ఓపెన్లోకి వచ్చింది గైస్. ఇప్పుడైతే మళ్ళీ గ్లోవాల్ వేసిండు. ఇప్పుడైతే ఓపెన్లోకి వస్తుండో బుల్లెట్ కనెక్ట్ అయితే పడతలే. కాకపోతే నాకైతే జోన్ వచ్చేసింది. నేనైతే ముంగడికి వెళ్ళిపోయినా జోన్ వస్తుందని చెప్పి. వాడైతే ఓపెన్లో తిరుగుతుండు, గ్లోవాల్ వేస్తుండు. నాకైతే బుల్లెట్ కనెక్ట్ అవుతలేదు. వాడు ఓపెన్లో తిరుగుతుండు గైస్. ఇప్పుడు నేనైతే షార్ట్ వెళ్ళిపోయినా డెజర్ట్ పట్టి. ఇప్పుడు షార్ట్ గన్ పట్టేసిన. షార్ట్ గన్ పట్టి కనెక్ట్ చేద్దాం. షార్ట్ గన్ పట్టినా కనెక్ట్ అవుతాం. లాంగ్లో పోతుండో ఇప్పుడు డెజర్ట్ పట్టేద్దాం. డెజర్ట్ పట్టి మనకైతే ఎగ్రీ అయితే కొట్టదు గైస్. ఇప్పుడు మనం ఎగ్గరంగానే బుల్లెట్ కనెక్ట్ అయితే మనం ఉట్టినే పడతాం. కాబట్టి ఎప్పుడైనా స్ట్రైట్ నిలబడైనా కూర్చునైనా కొట్టాలి. ఇప్పుడైతే మనం డెజర్ట్ పట్టి నిలబడైనా కూర్చునైనా కొట్టేద్దాం. ఓపెన్లోకి అయితే వచ్చిండు. ఓపెన్లోకి వచ్చిండు. ఓ డ్రాగ్ ఒకసారి పైకి లేచింది. ఇచ్చుకెళ్ళి అయితే వచ్చిండు. వానికైతే పట్టా సెట్ పడ్డది షార్ట్ గన్తోనే. ఇప్పటిదాకా నుంచి నాటకాలు చేస్తుండో గ్లోవాల్స్ ఆడుకుంటా. ఇప్పుడైతే మనం 5th రౌండ్కి వచ్చాం గైస్. మస్తు అవే గన్లు మనకైతే. నో బాంబులు అయితే పెట్టుకోవద్దు. మేము అయినా ఇచ్చాటు పెట్టుకున్నాం కాబట్టి బాంబు కూడా హెడ్ పడితేనే పడుతుంది, లేకపోతే పడదు. బాంబు హెడ్ పడితేనే పడుతుంది, లేకపోతే బాంబు అసలు పడనే పడదు, డ్యామేజే పడదు. మనకైతే ఇప్పటిదాకా ఎస్కేస్ అయితే కనెక్ట్ అవుతలేదు కాబట్టి ఎస్కేస్ సైడ్ పెట్టేసిన. అయితే మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇటు సైడ్కి వెళ్ళి అయితే వస్తారు. ఇంకా వాళ్ళైతే కిందికి వెళ్ళి ఇప్పుడు వస్తారు గైస్. మనమైతే షార్ట్ గన్ పట్టేసి రష్ వెళ్ళిపోదాం నేరుగా. వీడైతే ఒకటి ఉండు. ఏం చేస్తుంటే కిందికి వెళ్ళి అయితే ఇంకొకటి కొడుతుండో. ఆయనకైతే బుల్లెట్ కనెక్ట్ అయితే లేదు. మావాడి కొడుతుండే నేను కింద చూసుకుంటున్నా. కిందకైతే హెడ్ పడ్డది, అని నాకైపోయిండు. ఇటు ఒక్కడు ఉండు. వీడు అటు సైడ్ వెళ్ళిపోయింది గైస్. మనమైతే నేను ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. నేను ఫుల్ కిల్ చేసుకున్నా. మా దగ్గర అయితే ఫుట్ చెప్తున్నాయి, పైకి పోయినాడు. ఇప్పుడైతే నేను డెజర్ట్ వాటి పోయినా. ఇప్పుడైతే కనబడతలేడా గ్లోవాల్ షాట్కి అయితే ఉండు గైస్. గ్లోవాల్ వేస్తాం మొత్తం. మేమేమో గ్లోవాల్ లేకుండా నేరుగా డైరెక్ట్ ఓపెన్ నుండి రష్కి వెళ్ళిపోతాం. ఒక్కడే ఉండు కాబట్టి గ్లోవాల్ వేసుకుంటా తిప్పుతుండు. ఇప్పుడైతే మనం కొంచెం ఇటు సైడ్ అయితే వచ్చేద్దాం. అటు సైడ్ వెళ్ళిపోతుండు. మనమైతే ఇటు సైడ్ వెళ్ళిపోం. ఇట్లా ఇటే వస్తాడు. మనమైతే ఇటు సైడ్ ఉన్నాం. గ్లోవాల్ వేసుకుంటాం. మావాడైతే ఏమన్నా ఓడతాను కూతుండో. వాడైతే ఆడడం గైస్. మావాడైతే అన్ని కొడుతుండో. జోన్ అయితే దీనిపైన లేదు, కిందకు ఉంది జోన్ అయితే. వాడైతే కిందకి పోతామని చూస్తుండో. కిందకి పోయిండు ఆ ఓడి గైస్. మనమైతే ఇప్పుడు చూడాలి అని పడుతూ మావాడు కొడతాడు. ఇటు సైడ్కి వెళ్ళి వస్తుంది గైస్. ఒక బుల్లెట్ అయితే వెళ్ళి మావాడైతే కొట్టేసాను గైస్ కొట్టేలోపు. ఈ రౌండ్ కూడా మాదే అయిపోయింది గైస్. ఇప్పుడైతే 6th రౌండ్కి వచ్చేసినాం. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. 0/7 కొట్టినకి మన అయితే అవే గన్లు. ఇప్పుడైతే మనం ఇటుకెళ్ళి అయితే వెళ్ళిపోయాం. మా వాడు అటుకెళ్ళి పోతాడంట. ఇటుకెళ్ళి పోయి మనకి కవర్ ఇస్తా.
కొంచెం లోపలికి వచ్చారనుకో నేను ఇట్లా రష్ వెళ్ళిపోతా గైస్. ఇప్పుడైతే మనం ఇటుకెళ్ళి వెళ్ళిపోదాం. దానిపైకి కింద లెటర్లో చూసుకొని కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కిందికి గ్లోవాల్ ఇచ్చిండు, కాకపోతే ఆడు పైకి పోతుండంట. మనమైతే ఇటుకెళ్ళి చూస్తున్నాం గైస్. ఒకడైతే దాని సాటుకెళ్ళి అయితే మోహన్ కొడుతుండు, ఇంకోటైతే మన దగ్గర రష్ వెళ్ళిపోయిండు. ఒకటి పైనుంచి కొడుతున్నాడు, ఒకటి నుంచి కొడుతుంది. నేనైతే ఇటు సైడ్ వచ్చేసిన. మావాడైతే అన్ని చూసుకుంటుండు. నేనైతే ఈ పైన కొడదామని కిందికి పోతున్నా. కిందికి పోగానే ఆడైతే ఓపెన్లో ఉండవు, అటు సైడ్ అయితే ఉండు గైస్. ఒకటే ఇట్లా డ్రాగ్ లేపగానే హెడ్ పడ్డది. నాకైపోయినా మావాడు ఎన్ని కొట్టేసిండు. 6th రౌండ్ ఇట్లా మాదే అయింది. లాస్ట్ ఫైనల్ రౌండ్ 0/7 కొట్టినకి. 0/7 కొట్టినకి లాస్ట్ ఫైనల్ రౌండ్. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇట్లే స్ట్రైట్గా వెళ్ళిపోదాం గైస్. చెక్క పైకి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోదాం. ఇటుకెళ్ళి వస్తున్నా. ఆడైతే ఒకడు ఆఫ్లైన్ పోయిండు, అంటే సిగ్నల్ రాలే ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి. ఇవన్నీ అయితే మావాడైతే పెట్టి వేసుకేస్తున్న హెడ్ కొట్టిండు. ఇంకొక్కడే ఉండు. వాడినైతే కొట్టినకి వాడైతే పైన ఉండు కదా. నేనైతే కింద దిగేసిన. కింద కాగానే ఇగో ఇడ్నే ఉండు. ఇంకైతే చూస్తున్నా పట్టలేదు. వాడైతే కొట్టేసిండు. మాదైతే 0/7తోనే బుయ్యా కొట్టినాం గైస్. ఓన్లీ 8 షాట్స్. ఇప్పుడైతే ఆడైతే ఫస్ట్ వచ్చిండు. ఇద్దరి సేమ్ కిల్స్, సేమ్ ఇద్దరి 2 కిల్లు. ఇద్దరి ఎన్ని కిల్లులు ఉంటే అన్ని కిల్లులు సేమ్ ఉన్నాయి, కాకపోతే 12